నమస్కారం. వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా నిన్ను నమస్కారాలు. ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు 70 ఏళ్ళు పైబడిన వారికి భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత మందికి చేరువ చేయనున్నట్లు తెలిపింది. ఇకపై 70 ఏళ్ళు వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఈ హెల్త్ స్కీము వర్తింపచేయనున్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపచేయాలని తెలిపింది. అలాగే ఈ స్కీమ్ ద్వారా అర్హులైన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నట్లు కూడా కేంద్రం తెలిపింది. అయితే ఈ పథకానికి కావాల్సిన అర్హతలు: 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ప్రత్యేక హెల్త్ కార్డు పొందేందుకు కొన్ని అర్హతలు అవసరమవుతాయి. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో ఉన్న కుటుంబాలకు చెందిన వారై ఉండాలి. అలాంటి వారికి కుటుంబ కవరేజ్తో ఏడాదికి 5 లక్షలతో సంబంధం లేకుండా అదనంగా ఏడాదికి 5 లక్షల కవరేజ్ కల్పిస్తూ ప్రత్యేక కార్డులు ఇస్తారు. ఈ కవరేజ్ని ఇతర కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు వీలుండదు. వారి కోసం మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పరిధిలో లేని కుటుంబాల్లోని 70 ఏళ్ల వయసు వారికి కుటుంబంతో పాటే 5 లక్షల కవరేజీ వర్తిస్తుంది. మరోవైపు 70 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అయిన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం, ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వంటి వాటిల్లో ఉన్నట్లయితే వారు వాటిల్లో కొనసాగటం లేదా ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజనకు మారవచ్చు. అయితే ఈ రెండింటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నవారు స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న వారికి సైతం ఈ స్కీమ్ పొందవచ్చు. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. మొదటిగా 70 సంవత్సరాలు ఆ పైన వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజనలో చేరేందుకు ముందుగా ఈ కింద తెలుపబడిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత పీఎంజేఏవైలో ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వెరిఫై చేసుకోవాలి. తదుపరి కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఏబీపీఎంజేఏవై యూనిక్ ఐడి కార్డును సంబంధించిన ఐ కార్డును ప్రింట్ తీసుకోవాలి. ఈ స్కీమ్ కింద వైద్య పరీక్షలు, చికిత్సలు, డాక్టర్ల సంప్రదింపులు కవరేజీ ఉంటుంది. చివరిగా హాస్పిటల్లో చేరే 3 రోజులు ఫ్రీ హాస్పిటలైజేషన్ కేర్ ఉండి మెడిసిన్స్ అయితే ఉంటాయి. అలాగే ఐసీయూ, డయాగ్నోస్టిక్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్, మెడికల్ ఇంప్లాంట్స్, ఫుడ్ అకామిడేషన్ వంటి కవరేజ్ కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.